చూసారా నారద మహర్షి ఎలాంటి స్థితికి వచ్చాడో? ఒకప్పుడు మీ నామస్మరణ వదలని దివ్య పురుషుడే అతడి హీన స్థితికి రావడం మనం సహించగలమా? ఇక నేను ఆయన్ని రక్షించండి. రక్షించడానికి శిక్షించడానికి నేనెవరిని సత్య? నారదుడి స్థితికి రావడానికి కారణం అతని అహంకారమే. అది నిశ్శేషము కానిదే అతనికి విముక్తి కలుగదు. ఆ సమయము ఇప్పుడు ఆసన్నమైనది. చూదుగానిరా. ఇదిగో కత్తి, ముందు బలి కాని. అమ్మా, ఇదిగో బలి స్వీకరించు, నా బిడ్డల్ని రక్షించు. మాతృదేవో భవ, పితృదేవో భవ. నీ మంత్రాలకేం కానీ ముందు బలి కాని. విశ్వదేవో భవ, విశ్వదేవి భవ. ఆలస్యం చేస్తే అమ్మవారు కోపం అవుతుంది. ఏటై తొందరగా కానీ. గురుదేవో భవ, గురుదేవి భవ. అబ్బబ్బా, త్వరగా బలి కాని. పిల్లలు అవతల స్పృహత పడిపోతున్నారు. కానీ క్షమించు మాయా, నేను ఈ జీవహింస చేయలేను. ఒక జీవిని చంపే అధికారం మరో జీవికి లేదు. నీ మెట్ట వేదాంతంతో నా సంతానాన్ని నాశనం చేస్తావా? కన్న తండ్రి వేయండి కూడా ఇంత కఠినత్వమా? మాయా, నన్ను నిందించకు మాయా. జీవులను సృష్టించి పోషించి లయం చేసే అధికారం ఆ సృష్టికర్త. సకల జీవుల శుభోదయం కొరకు నా జీవితం ధారపోస్తానని కంకణం కట్టుకున్నాను. నేను ఈ జీవహింస చేయలేను మాయా. మాయా, కావాలంటే నీ క్షుద్ర దేవతలకు నా శిరస్సు తెంచి నా కవచ రక్తం కుమ్మరిస్తాను. అయ్యో, నువ్వు మొండివైనప్పుడు తాత నాకు తప్పుద్దా? వద్దు వద్దు, నేను బతికుండగా ఈ పని చెయ్యని పని వద్దు. ఇది పవిత్ర భారత భూమి. ఇక్కడ హింసకు తావులేదు. నా భార్యా బిడ్డలు అందరూ అగ్నిలో పడి దగ్ధమైపోయినా సరే నేను ఈ అమాయక జీవిని చంపి ఈ క్షుద్ర దేవత రక్తదాహం తీర్చలేను. వదలండి, వదలండి.